ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభుపేట వందనములు. అవకాశం ఇచ్చినటువంటి సంఘ పెద్దలకు, సువార్థికులకు, సంఘస్థులందరికీ కూడా ప్రభుపేట మరొకసారి వందనములు. మీతో కలిసి ఆరాధించడం నాకు చాలా సంతోషము. మరి ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఆదివారం ఇక్కడ ఉన్నప్పుడు నేను ఇక్కడికి రావడం నాకు ఎంతో ఆనందము. సరే, ఇంతసేపు మనం పాటలు పాడి దేవుడు స్తుతించాము. పాటలు కూడా ఆరాధనలో ఒక భాగం కనుక పాటలు పాల్గొనడానికి కూడా ప్రతి ఒక్కరు హాజరు కావాల్సి ఉంది. మన భారతదేశంలో పాటలు మొట్టమొదటి పెట్టినది మంచి పని అయింది. ఎవరైనా లేట్ అయితే కూడా కలుసుకోగలుగుతారు, ఒకటో పాటకు రెండో పాటకు. నెక్స్ట్ ఇంకొక లాభం ఏంటంటే పాటలు పాడటం వల్ల ప్రతి ఒక్కరు పాటలు పాడాలి. పాటలు పాడుతున్నప్పుడు మన బాడీ చలనం ద్వారా ఇంకా ప్రసంగానికి నిద్ర రాదు. ప్రసంగం వింటున్నప్పుడు పాటలు పాడినాం కదా, కనీసం అరగంట వరకైనా మనల్ని ఎంత మెత్తగున్నా అవి మేలుకొని ఉంచుతాయి. ఇంకా ఏ అణువు కూడా మెత్తబడదు. పాటలు పాడకుండా అట్లే కూర్చుంటారు చూడండి, వాళ్ళు నిద్రలోకి వెళ్ళిపోతారు ఇక ప్రసంగం అయిపోయే లోపల. కనుక పాటలు పాడడము లేట్ కమ్మర్స్కి ఒక ఉపయోగము. తర్వాత మన బాడీ నీరసం కాకుండా శ్రద్ధగా వినడానికి కొరకు అది తోడ్పడుతుంది. ఇక మూడవదిగా వాక్యం శ్రద్ధగా వింటున్నప్పుడు నువ్వు రాత్రంతా డ్యూటీ చేసినా కూడా నిద్ర రాదు. అది ఇద్దరి మీద ఆధారపడి ఉంటుంది. చెప్పుతున్నటువంటి ఇక్కడ ప్రీచర్ మీద ఆధారపడి ఉంటుంది, వింటున్న మీ మీద ఆధారపడి ఉంటుంది. ప్రీచర్ కూడా ఇంట్రెస్టింగ్గా చెప్తున్నప్పుడు మీకు కూడా ఇంట్రెస్ట్ పుడుతుంది వినాలని చెప్పేసి. రైట్, ప్రసంగంలోకి వెళ్దాము. ఈరోజు ప్రసంగం ఏంటంటే దేవుని వాక్యం యొక్క పవిత్రత, ప్రాముఖ్యత. దేవుని వాక్యం యొక్క పవిత్రత, తర్వాత ప్రాముఖ్యత. ఇంగ్లీష్లో ప్యూరిటీ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్. ప్యూరిటీ, ఎంత పవిత్రమైనది దేవుని వాక్యము. ఆ పవిత్రమైన వాక్యమునకు ఇంపార్టెన్స్, ఎంతటి ప్రాముఖ్యత మనం ఇవ్వాలి అనేటువంటి ప్రసంగాన్ని మనం ఈరోజు చూసుకుందాము. పరిచయ వార్తలుగా కీర్తనల గ్రంథము 19వ కీర్తన 7 నుండి 11 వరకు ఉన్నటువంటి వచనాలు చదువుకుందాము. అది పరిచయ వాక్యం అనుకోండి ఈ ప్రసంగమునకు. అక్కడ దేవుని వాక్యం యొక్క శక్తి ఎంతటిదో మనకు తెలియజేస్తాడు. ప్రతి లైన్లో కూడా దేవుని వాక్యం యొక్క గొప్పతనాన్ని చెప్పుతూ అది ఏమి చేస్తుందో మనకు కూడా తెలియజేస్తున్నాడు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. బుద్ధిహీనులు ఎవరైనా ఉంటే, తెలివి తక్కువ వాళ్ళు ఉంటే బైబిల్ బాగా చదివితే జ్ఞానము పుట్టించును అని అంటాడు. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను, జుంటి తేనె దారుల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. ఈ వచనములలో దేవుని వాక్యం యొక్క గొప్పతనము, అది మనకు చేసేటువంటి మేలులను చాలా స్పష్టంగా వర్ణించాడు కీర్తనాకారుడు. అవి పరిచయ వాకులుగా పెట్టుకొని ముందుకెళ్దాం మనం. ఇంకా మొట్టమొదట పవిత్రత. వెనుక ఉన్న వాళ్ళకు కనపడుతుంది కానీ ముందులో కనపడుతుంటుంది బాగా. దేవుని వాక్యం యొక్క పవిత్రత, ప్యూరిటీ అండ్ ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత. పవిత్రమైనది, ప్రాముఖ్యమైనటువంటిది. మొట్టమొదట పవిత్రత చూద్దాము. కీర్తన గ్రంథంలోనే 12వ కీర్తన 6వ వచనం చూడండి ఎంతటి పవిత్రమేదో. ఇక్కడ 5 ఇచ్చాను నేను, 5 పాయింట్లు. రాసుకోవాల్సిన అవసరం లేదు కానీ నేను కొన్ని జిరాక్స్ కాపీలు తెచ్చాను. శ్రద్ధగా వినండి. రామకృష్ణకి ఇస్తాను, రామకృష్ణకు సంఘ పెద్దలకు ఇస్తాను నేను. వాళ్ళ దగ్గర మీరు కాపీలు తీసుకోవచ్చు. అవుట్లైన్ అంతా దొరుకుతుంది మీకు.
ఆ వచనములో దేవుని వాక్యము ఎంత పవిత్రమైనదో అక్కడ ఉదాహరణతో చెప్తున్నాడు. చూడండి ఏమన్నాడు, చదువు నవీన్. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. ఎటువంటివి దేవుని యొక్క మాటలు? మట్టి మూసలో 7 మారులు ఊది కరిగించినటువంటివి. స్త్రీలకు బాగా అర్థం కావచ్చు ఈ మాట. మీ కాళ్ళ గొలుసులను వాటిని కొత్తగా చేయడానికి కొరకు కంసల వాళ్ళకి ఇచ్చినప్పుడు వాటిని 1-2 సార్లు కరిగి మెరుగు పెట్టి తురుస్తాడు, తెల్లగా అవుతుంది. ఇక 7 సార్లు వాటిని అట్లా చేశాడంటే కొత్తవి కూడా పనికిరావు వాటి ముందర. అంత పవిత్రమైనవి దేవుని మాటలు ఉంటాడు. అంటే ఇక మనం ఏమీ చేసేది లేదు. దేవుడే 7 మారులు ఊది మట్టి మూసలో పవిత్రంగా మనకిచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు లిఖించి. అనువాదం చేసేటప్పుడు కూడా హెబ్రీ భాష నుండి ఇంగ్లీష్కు ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు కింగ్ జేమ్స్ అనేటువంటి ఆయన 40 మంది గ్రంథకర్తలు పెట్టాడంట. ఒకరు ట్రాన్స్లేషన్ చేస్తే హెబ్రీ భాష నుండి ఇంగ్లీష్లోకి, ఇంకొకరు దాన్ని ప్రూఫ్ రీడింగ్ చేయాలి, దాన్ని ఇంకొకరు ప్రూఫ్ రీడింగ్ చేయాలి. అంటే హీబ్రూ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 2 వచ్చిన వాళ్ళు ఆ పనికి పూనుకోవాలి. 40 మంది గ్రంథకర్తల చేత ట్రాన్స్లేషన్ చేయించాడంట కింగ్ జేమ్స్. అంటే ఏ మాత్రం కూడా తప్పు రాకూడదని. దేవుడు అంత పని చేయాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చెప్పిన మాటనే పవిత్రం. ఇంకా ఆయన ఒక్కసారి పలుకుతే 100 సార్లు మనకి వినపడాలి అంటాడు. ఆయన పవిత్రంగా మనకిచ్చాడు. సో మట్టి మూసలో 7 మారులు పోసి ఊదినంతటి పవిత్రమైనటువంటివి దేవుని మాటలు. దానికి సాటిగా ఇంకొక వాక్యం చూడండి, సామెతల గ్రంథంలో 30వ అధ్యాయము 5-6 వచనాలు మనం గమనించినప్పుడు అక్కడ కూడా అదే మాట ఇంకొక రూపంలో చెప్తాడు. 35-6 వచనాలు. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే. పుటము పెట్టడం అంటే కూడా కరగబోయట. బంగారు వస్తువులు ఇచ్చినప్పుడు పుటం పెడతారు. దేవుని మాటలన్నీ కూడా పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము, ఆయన మాటలతో ఏమి కూడా చేర్చవద్దు. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు పుటం పెట్టాడు, అంటే కరగబోసాడు. కరగబోసి స్వచ్ఛంగా తయారు చేశాడు, బంగారు కరగబోసినట్టుగా. మళ్ళా మన అతి తెలివి చేత ఏం చేస్తారంటే కొంతమంది మానవులు ఇది ఇలా కాకుండా ఇలా ఉంటే బాగుంటుంది, అలా అనుకోవద్దు. నా నడక ఇలా కాకుంటే ఇలా ఉంటే బాగుంటుందని మనల్ని మనం సవరించుకోవాలి. కానీ దేవుని వాక్యాన్ని ఇలా కాకుండా ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మాత్రం అనుకోవద్దండి. అలా ఎప్పుడు కూడా చేయవద్దు, అది బుద్ధి తక్కువతనము. ఆయన మాటలతో ఏమీ చేర్చకమో ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధి కూడా ఉంటాడు. కనుక దేవుని మాటలన్నీ కూడా పుటం పెట్టబడినటువంటివే, కరగబోసి పెట్టాడు. ఏమీ కూడా మనం కలపకూడదు. 2వ పాయింట్లోకి వెళ్దాం. ఇంకా సో ఈ 2 రెఫరెన్స్లు కూడా వెండి బంగారును ఎగ్జాంపుల్తో సహా చెప్పాడు మనకు. అంత పవిత్రంగా దేవుని వాక్యాన్ని మనకిచ్చాడు. ద్వితీయోపదేశ కాండంలో మోషే ప్రవక్తకు దేవుడు చెప్పినటువంటి మాటలను ధర్మశాస్త్రం విషయంలో చెబుతూ 4వ అధ్యాయము 2వ వచనంలో, ద్వితీయోపదేశ కాండము 4:2, 4వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటాడు అక్కడ? మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలు మళ్ళా మీకు ఆజ్ఞాపిస్తున్నాను, వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటలతో దేనిని కలపకూడదు, దాని నుండి దేని కూడా తీసేయద్దు. దేవుడు ఆజ్ఞాపించాడు కొండ మీద,
అదే మాటలు మళ్ళీ మీకు తెలియజేస్తున్నాను. వాటిని గైకొనుట యందు ఏమి కలపొద్దండి, తీసేయవద్దండి. 12:32 కూడా చూడండి. అదే ద్వితీయోపదేశ ఖండంలో 12వ అధ్యాయం 32 వచనం కూడా నేను ఆజ్ఞాపించిన ప్రతి మాటను కూడా అనుసరించి చేయాలి. దానిలో నుండి ఏమి కూడా కలపకూడదు, దానిలో నుండి ఏమి కూడా తీసివేయకూడదు. ఎందుకు? పైది జ్ఞాపకం పెట్టుకోండి. పవిత్రమైనవి, కరగబోసినటువంటివి, పుటము పెట్టబడినటువంటివి ఇంకేమి చేర్చొద్దు. చేరిస్తే నువ్వు అబద్ధికుడు అవుతావు, ఆయన నిన్ను గద్దిస్తాడు. అట్లే గైకో, ఎలా చెప్పాడో అలాగే చెయ్యి, అలాగే నువ్వు వాటిని పాటించు. క్రొత్త నిబంధన మనకు తెలుసు, కలిపినా తీసివేసినా ఏమవుతుంది అందరికీ తెలుసు అనుకుంటే. ఇక్కడ చిన్నప్పగాడంలో ప్రకటన 22వ అధ్యాయం 18-19 వచనంలో ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యమును విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా, ఎవడైనను వీడితో మరి ఏదైనాను కలిపిన యెడల ఈ గ్రంథములో రాబడిన తెగులును దేవుడు వానికి కలగజేయును. ఈ ప్రవచన వాక్యం నుండి ఏదైనా తీసివేసిన యెడల జీవగ్రంథంలో నుండే వాని పేరు తీసివేస్తానన్నాడు దేవుడు. ఎంత గొప్ప మాట చూడండి. ఈ ప్రవచన వాక్యాలకు ఏది కూడా కలపొద్దు. కలిపితే ఈ గ్రంథములో ఏ తెగులు పెట్టాడో ఆ తెగులు కలగజేస్తాను. ఒకవేళ తీసివేస్తే జీవ గ్రంథంలో వాని పేరు తీసేస్తా అంటాడు. ఈ లోకంలో బతుకుతున్నప్పుడు తెగుళ్ళతో బ్రతికి ఈ లోకయాత్ర ముగించినప్పుడు జీవగ్రంథంలో పేరు లేకపోతే నీ జన్మనే వేస్ట్, నీ జీవితమే వేస్ట్. నీకు ఈ లోకంలో ఏమున్నా కూడా అదంతా కూడా వేస్ట్. కనుక కలపడం ఎందుకు, తీసివేయడం ఎందుకు? ఉన్నట్టుగా పాటించు. అమెరికాలో ఒక లేడీ మార్కు 16:16 ఆమె బైబిల్ నుంచి తీసేసిందట. నేను కాలేజీలో ఉన్నప్పుడు ఒక మిషనరీ చెప్పాడు మా టీచరు, మార్కు 16:16 నోట్కి వచ్చి అనుకుంటా మీకు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను. ఆ వచనాన్ని ఆమె తీసి పడేసిందట, రఫ్ చేసేసిందట తన బైబిల్లో. అంటే ఆమె సొంత జ్ఞానంతో ఏమి, రక్షకుడు యేసుక్రీస్తు, పాపిని నేను, నాకు కావాలి యేసు ప్రభు, నన్ను రక్షించాలి. ఈ నీళ్ళేంటి, ఈ బాప్తిసం ఏంటి, ఈ పాస్టర్ ముంచడం ఏంటి నన్ను? నేను పాపిని, రక్షకుడు యేసు ప్రభు, ఆయన నన్ను రక్షిస్తాడు. మళ్ళీ ఈ పాస్టర్ ఎవరు మధ్యవర్తి? ఆ వాటర్ ఏంటి, నేను మునిగేది ఏంటి, ఏంటి ప్రాసెస్ అంతా? ఇదంతా నాకు ఇష్టం లేదని చెప్పేసి ఆ మాటనే తీసేసిందట ఆమె బైబిల్ నుంచి. సరిపోతుందా? దేవుడు చెప్పాడు ఆ మాట, మనం పాటించాలంతే. కనుక కలిపినా తీసివేసినా ఆ శిక్ష భరిస్తాను. గలతీ పత్రిక 1:6-9 వచనంలో అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్త మేమైనను, మేమే అంటే మళ్ళీ అపోస్తలుడైనను, పరలోకంలో వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తుడవును గాక. చూడండి ఎట్లా ఉండే మాటలు అవి. మేము ఇదివరకు చెప్పిన ప్రకారము మరలా ఇప్పుడు చెప్తున్నాము. మీరు వినేది కాకుండా, ఇందులో ఉన్న సువార్త కాకుండా మరలా వచ్చి మేము చెప్పిన, అపోస్తలులు చెప్పిన, అయ్యా అప్పటికి అలా రాశాము, అది మొదటి శతాబ్దంలో క్రైస్తవులు సరిపోయింది, 21వ శతాబ్దానికి వచ్చేప్పటికి టెక్నాలజీ పెరిగి మనుషులకు జ్ఞానం ఎక్కువైపోయి, పాపం పెరిగి, ధనం ఎక్కువైపోయి కొంచెం అటు ఇటు అయింది కనుక కొన్ని మార్చాలి ఇంకా అని చెప్పేసి అపోస్తలులు చెప్పారనుకోండి, దేవుడు ఒప్పుకోడు. అయిపోయి ఒక్కసారి వాళ్ళు ఊకేంటి టూల్స్, దే ఆర్ ఓన్లీ టూల్స్. గాడ్ యూజ్డ్ దెమ్ యాజ్ టూల్స్ టు రైట్ హిజ్ వర్డ్.
ఆయన వాక్యాన్ని లిఖించడానికి కొరకు వాళ్ళని ఒక సాధనంగా వాడుకున్నాడు అంతవరకే, కానీ అవి వాళ్ళ మాటలు కూడా కాదు. ఒకవేళ మళ్ళీ అపోస్తలుడే వచ్చి వేరుగా రాసిన, లేదా పరలోకం నుండి ఒక దేవదూత వచ్చి చెప్పినా కూడా మనం పాటించకూడదు, వాటిని ఒప్పుకోకూడదు. చాలామంది దొర చెప్పాడు ఇది కనుక మనం పాటించాలి, తెల్లవాళ్ళు చెప్పారు కనుక పాటించాలి, ఆయన చెప్పాడు అంత గొప్ప బోధకుడు చెప్పాడు కనుక పాటించాలి అనేటువంటిది ఉండకూడదు. ఇంకా ఇది జాకోబు గారు జాకోబు గారు చెప్పారు కనుక ఆయన మాట మనం వినాల్సిందే అని. వాక్యములు లేకుంటే జాకోబు గారు చెప్పినా, ఎలీషా చెప్పినా, ఇంకెవరు చెప్పినా కూడా అది వాక్యములు లేకుంటే వద్దండి. ఆఫ్టర్ ఆల్ మేము మానవులం మాత్రమే. ఈవెన్ అపోస్తలుడు చెప్పినా, దేవతలు చెప్పినా కూడా వాళ్ళు శాపగ్రస్తులు అవుతారన్నారు. కనుక దేవుని వాక్యము దేవుడే పవిత్రపరిచి ఇచ్చాడు కనుక ఇక మనం చేసిన పని ఏమి కూడా లేదు. ఇక కలపడము తీసివేయడంలో పాటించడంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 18, 19 వచనాలు అక్కడ ధర్మశాస్త్ర విషయం చెబుతూ, ధర్మశాస్త్రమేనో ప్రవక్తల వచనమేనో కొట్టివేయ వచ్చిందని తలంచవద్దు, నెరవేర్చదక కానీ కొట్టివేయటకు రాలేదని యేసుప్రభు చెబుతూ 18వ వచనములో ఆకాశమును భూమియు గతించిపోయినదే కానీ ధర్మశాస్త్రమంతయు నెరవేరే వరకు పుల్ల కాదు, పొల్లు అంటే ఏం ఇక్కడ ఉంచండి, ఈ గీత పొల్లు అంటాం దీన్ని. కా ఖ చా చ, ఆ కింద పొల్లు పా ఫా, ఆ పొల్లు కూడా కరెక్ట్గానే ఉండాలి అనుకోండి. పాపము అన్నప్పుడు పాకు పొల్లు ఉండకూడదు, ఫలితము అన్నప్పుడు పాకు పొల్లు ఉండాలి. పొల్లు లేకపోతే తప్పు అవుతుంది. అది అంటే చిన్న గీత లేకపోతే ఒక పొల్లైనను ఇంకా ఒక సున్న అయినను, పొల్లు కానీ సున్న కానీ ధర్మశాస్త్రం అంతా నెరవేరేంత వరకు తప్పిపోదు అన్నాడు. అంటే పొల్లుకు కూడా ప్రాముఖ్యత ఇచ్చాడు, సున్నకు కూడా ప్రాముఖ్యత ఇచ్చాడు. ఇందాక సహోదరుడు చదువుతూ, బహుశా ఆయన ఇంగ్లీష్ మీడియం అనుకుంటాను, తెలుగు కొంచెం కష్టంతో చదివాడు. శారీరకముగా దూరముగా ఉన్నాను అన్నావు. ఉన్నాను కాదు, ఉన్నను, దీర్ఘం లేదు నాకు. శారీరకముగా దూరంగా ఉన్నను, దూరంగా ఉన్నప్పటికీ ఆత్మీయంగా మీ దగ్గరనే ఉన్నాను అన్నట్లుగా. అది కనుక బైబిల్ వాక్యము చాలా జాగ్రత్తగా చదువుకోవాల. ఒక సున్నా పొల్లు కూడా అటు ఇటు అయిందంటే మీనింగ్ మీకు చేంజ్ అవుతుంది. ఒక సున్న కానీ పొల్లు కానీ కూడా తప్పిపోదు అన్నాడు. దానికి పాత నిబంధనలో ఒక వచనం మనం యాడ్ చేసుకుందాం, ఇక్కడ జత చేద్దాం దానికి. ఈ 5:18కి న్యాయాధిపతులు 12వ అధ్యాయము 6వ వచనము. న్యాయాధిపతులు 12వ అధ్యాయము 6వ వచనములో ఇక్కడ బాగా గమనించాలి. రైట్. ఇక్కడ ఒక ఎఫ్రామీయుడు యెఫ్తా గిలాదు వారితో యుద్ధానికి వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవలేదు అని ఎఫ్రామీయులు గిలాదు మీదకి తిరగబడి యెఫ్తా మీదకి, గిలాదు వాళ్ళు యెఫ్తా మీదకి తిరగబడి ఈయనతో యుద్ధం చేశారు. అప్పుడు ఎఫ్రామీయుడు ఆ యుద్ధం నుంచి తప్పించుకొని పోతూ ఉన్నప్పుడు అతన్ని పట్టుకొని, ఎవరు నువ్వు అంటే, ఎఫ్రామీయుడు కదా నువ్వు అంటే, కాదు, ఎఫ్రామీయుడు అంటే చంపుతారు, అందుకొరకు తప్పించుకోవడానికి కొరకు ఆ వ్యక్తి ఏమన్నాడు, చదవనే వచనము,
మళ్ళీ ఒకసారి. అందుకతడు నేను ఎఫ్రామీయుడను కాను అని ఎడల వారు అతని చూచి షిబోలేతను శబ్దం పలకమనేది. అతడు అట్లు పలకనేరక సీత వెనుక ఉన్న వాళ్ళకు ఒకవేళ అది కనపడకపోయినా బోర్డు మీద ఉన్నది, మీ బైబిల్లో చూసుకోవచ్చు. ఈ పదం పలకమన్నారు. ఇది పలకమంటే వాని చేత కాల, ఇది పలికాడు. మనం చదువుతున్నప్పుడు రెండు ఒకటే కనపడతాయి, షిబోలేతు సిబ్బోలేతు రెండు ఒకటే కనపడతాయి. ఎఫ్రామీలకు షీ పలకడం చేత కాదు, ముస్లింలలాగా. ప్రకాశం అని పలకమంటే పరకాశం అంటారు ముస్లిమ్స్, పరకాశం కదా. ప్రమాణం చేయంటే పరమాణం చేస్తున్నా అంటాడు, పరమాణం చేస్తున్నట్టు కనుక అతని టంగును బట్టే మనం చెప్పవచ్చు, ఓహో ఇతడు ముస్లిము, ఇతడు హిందువుడు కాదు అని చెప్పేసి. అలాగే ఎఫ్రామీలకు ఈ షీ పలకడం చేత కాదు కనుక నేను ఎఫ్రామీయుడు కాను తప్పించుకోవడానికి కొరకు, అంటే ఎఫ్రామీడో కావా అట్లయితే ఈ పదం పలుకున్నాయని అన్నారు. అలా పలకలేక సిబ్బోలేతని పలికాడు. పలికితే ఏం చేశారు అతన్ని? ఆహా, ఏం చేశారయ్యా మైక్ ఆపరేటర్? ఏం చేశారు అతన్ని? చంపారు. ఒక్క పదం తెలుగు వస్తుంది ఆయనకు? తెలుగు వస్తుంది కదా. ఒక్క అక్షరము తప్పు పలికినందు కొరకు చంపారు, అక్షరం తప్పు పలికినందు కొరకు. ఇప్పుడు ఆలోచించండి, లోకంలో ప్రజలు బైబిల్లో ఎన్ని అక్షరాలు తప్పు పలుకుతున్నారు. అక్షరాలు కాదు, సెంటెన్స్లే తప్పు పలుకుతున్నారు కదా. నేను గోవాలో పనిచేస్తున్నప్పుడు 5 సంవత్సరాలు పనిచేశాను. అక్కడ క్యాథలిక్స్ ఎక్కువ ఉన్నారు. అక్కడ ఇక్కడ ఎవరైనా క్యాథలిక్స్ ఉన్నారో లేదో నాకు తెలియదు అనుకోండి. క్యాథలికులు ఒకవేళ వాళ్ళ ఫంక్షన్లకు నన్ను ఆహ్వానిస్తే, అంటే కొంచెము చర్చ్ ఆఫ్ క్రైస్ట్ తరపున నాకు మంచి పేరే ఉండింది అక్కడ. మన సహోదరులు కొందరు వాళ్ళ బిల్డింగ్లోనే నాతో పెళ్లి చేయించారు, మన చర్చ్ ఆఫ్ క్రైస్ట్ తరపున, వాళ్ళ క్యాథలిక్ బిల్డింగ్లోనే. ఈయన ఎవరో కొంచెం అసాధ్యం ఉన్నట్టు, నేను ట్రాన్స్లేటర్ని కనుక అక్కడ మిషనరీస్కు కొంచెము నన్ను కూడా ఆహ్వానించేవాళ్ళు. అప్పుడప్పుడు ఆహ్వానించేటప్పుడు ఆహ్వానింపు లెటర్లో కింద ఏం రాసారు తెలిసిన వాళ్ళు? ఆర్సిఎం అంటే రోమన్ క్యాథలిక్ మిషన్ సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నావు అన్న మాట పెడతారు. బైబిల్లో ఏముంది? క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నాయి అంటాడు. మరి క్యాథలిక్ సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నావంటే సరిపోతుందా? ఆలోచించండి. ఇంకా అట్లే మిగతా డినామినేషన్స్ అని కూడా అనుకోండి. ఇంకా బెంగళూరులో ఎన్ని డినామినేషన్స్ ఉంటే వాళ్ళందరూ కూడా ఆ పేరు పెట్టుకొని పిలుచుకుంటున్నారు అనుకోండి. ఇక్కడ ఒక్క పదము తప్పు వలికితేనే, ఒక అక్షరము పదం కూడా కాదండి, 1 ఆల్ఫాబెట్, నాట్ ఈవెన్ 1 వర్డ్, జస్ట్ 1 ఆల్ఫాబెట్. ఒక్క అక్షరము తప్పు వలికితే చంపారే, మొత్తము పదము కాకుండా సెంటెన్సే తప్పు వలికితే, ఆ వచనమే తప్పు వలికితే వాళ్ళ సంగతి ఏంటి? ఇంకా చాలామంది ఏమనుకుంటారంటే, మేము కూడా బైబిలే చదివేది, మేము కూడా యేసుక్రీస్తుని నమ్మేది. మంచిదే, మరి బైబిల్ యొక్క పవిత్రతను పాటిస్తున్నావా? బైబిల్ ఏ సంఘం చెప్తుంది? బైబిల్ ఏ సిద్ధాంతం చెప్తుంది? బైబిల్ ఏ క్రమాన్ని బోధిస్తుంది? బైబిల్ ఏం చెప్తుంది? సంఘ విషయంలో ఏం చెప్తుంది? వివాహ విషయంలో ఏం చెప్తుంది? పండుగల విషయంలో ఏం చెప్తుంది? ఆరాధన విషయంలో ఏం చెప్తుంది? ప్రతిదీ కూడా బైబిల్ యొక్క పవిత్రతను పాటించాలి. ఎందుకంటే దేవుని వాక్యము పవిత్రమైనది, అంత పవిత్రంగా దేవుడు ఇచ్చాడు. ఆ పవిత్రమైన వాక్యాన్ని అలాగే పాటించాలి. కనుక అతడు ఒక అక్షరం తప్పు వలికినందుకు కొరకు మరణశిక్ష విధించారు. ఇక 5వ పాయింట్లోకి వెళ్దాం మనం. ఇప్పుడు ఇంకా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 17వ వచనము.
ఇట్టి వాటికి చాలిన వాడెవడు దేవుని వాక్యమును కలిపి చెరిపెడి అనేకుల వలె ఉండక అన్నాడు. నవీన్, ఈ అవుట్లైన్ ఇస్తా, నీకు ఏం ప్రయాసపడక ఒక కాపీ సార్. నీ ప్రసంగం నా దగ్గర ఉంది, చాలా బాగా చేశాడు సైతాన్ గురించి. నా ప్రసంగం కూడా నీ దగ్గర పెట్టుకుందావు. చదువు నాకు కొంచెం తోడ్పడు, ఏం రాసుకోవద్దు, అంతా రెడీగా ఇక్కడ ఉంది ఫుడ్ అంతా కూడా. ఓకే, ఏమన్నాడు అక్కడ? ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు మేము దేవుని వాక్యమును, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడి అనేకుల వలె ఉండక. అంటే అనేకులు ఎలా ఉన్నారు? దేవుని వాక్యాన్ని కొన్ని కలపడము, కొన్ని చెరపడము. ఆల్మోస్ట్ ఆల్ ద డినామినేషన్స్ డూ దట్. మా శాఖలను చేస్తున్న పని అదే. ఇంకా ఘోరం ఏంటంటే, ఈ మధ్య వస్తున్నటువంటి వర్షన్స్, మనకున్న ఈ తెలుగు బైబిల్ మాత్రము ఆదిమ హెబ్రీ గ్రీకు భాష నుండి అనువాదం చేయబడిందండి. అంటే ఒరిజినల్ లాంగ్వేజ్ నుంచే ట్రాన్స్లేషన్ చేశారు. కన్నడ బైబిల్ను దీని నుంచి ట్రాన్స్లేట్ చేశారు, తెలుగు బైబిల్ నుంచి. తప్పులు చాలా పోయినాయి, కొన్ని రైట్లు కూడా వచ్చాయనుకోండి. ఇక ఈ మధ్య వచ్చేటువంటి ట్రాన్స్లేషన్స్ మీకు ఇంతకుముందు చెప్పాను అనుకుంటాను, ఎవరి డినామినేషన్కి అనుకూలంగా వాళ్ళు ట్రాన్స్లేషన్ చేసుకుంటున్నారండి. ఈ బైబిల్ మనం క్రీస్తు ట్రాన్స్లేషన్ చేసింది కాదు, ఆదిమ హెబ్రీ గ్రీకు భాషలో నుండే ట్రాన్స్లేట్ చేశారు. కనుక ఇదే ఫాలో అవ్వాలి, మనం ఈ బైబిల్నే ఫాలో కావాలి. ఇప్పుడు వస్తున్నటువంటి బైబిల్ ఎవరి మత్స్యాక సిద్ధాంతాన్ని వాళ్ళు పెట్టుకుంటున్నారండి అక్కడ. అంటే నీటిలో సమాధి చేయుట, మునుగుట అనే దగ్గర నీళ్ళు చిలకరించుట, కుమ్మరించుట అని కూడా పెట్టుకునే కాడికి వచ్చాయి బైబిల్లో. అంటే వాళ్ళు చిలకరింపించే వాళ్ళేమో ముంచకుండా చిలకరిస్తే చాలని పెట్టుకుంటున్నారు. ఇంకా నీళ్ళు ఇట్లా ఒక బకెట్ నీళ్ళు నెత్తిన పోసి బాప్సమనే వాళ్ళేమో కుమ్మరించుట పెట్టుకుంటున్నారు. కానీ అవి రెండూ తప్పే. బ్యాప్టిజం అనేటువంటి ఇంగ్లీష్ పదము బ్యాప్టిజం అనే గ్రీకు పదం నుండి వచ్చింది కనుక, ఆ బ్యాప్టిజం అనే గ్రీకు పదానికి ముంచుట అని తెలుగులో అర్థము. చిలకరించుటకు బ్యాప్టిజం అనే పదం కాకుండా గ్రీకులో ర్యాంటిజో అని వాడాడంట, ర్యాంటిజో. కనుక బాప్తిజంకు వచ్చిన పదము బ్యాప్టిజో, ర్యాంటిజో కాదు. కనుక చిలకరిస్తే సరిపోదు. కనుక చిలకరింపు వాళ్ళు చిలకరించుట పెట్టుకుంటే తప్పు అవుతుంది. ఎవరికి అనుకూలంగా వాళ్ళు బైబిల్ను మార్చుకోకూడదు. మేము దేవుని వాక్యమును కలిపి చెరిపేడు అనేకుల వలె ఉండక, తర్వాత మాట ఏమన్నాడు, కొంచెం సాయం చేయండి. నిష్కాపట్యము గల వారమై దేవుని వలన నియమింపబడిన వారమై ఉండి క్రీస్తునందు దేవుని ఎట బోధించున్నాము. దేవుని తోడి దాసులము, సహదాసులము. దేవుడు ఏం చెప్పాడో అదే బోధించేది మన పని. కలిపి చెరపొద్దు. అక్కడే 4వ అధ్యాయం 2వ వచనం కూడా చూడు, విశ్వం 4:2లో కుయుక్తిగా నడుచుకొనకయో దేవుని వాక్యమును వంచనగా బోధింపకయో, సత్యమును దేవుని వాక్యాన్ని ప్రత్యక్షపరచడం వలన ప్రతి మనిషిని మనసాక్షి ఎదుట రైట్. సో మేము సత్యాన్ని కప్పిపుచ్చుకోకుండా, వంచనతో కాకుండా ఉన్నదిన్నట్టుగా బోధించాలి. వంచనతో అంటే తెలిసిన విషయం చదివా నువ్వు, చెడు అభిప్రాయంతో బోధించవద్దు వాక్యాన్ని. ఏది ఉంటే అదే బోధించు. అలా మేము బోధించడం లేదని పౌలు అంటాడు. కనుక నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అంటాడు. 1 పేతురు 4:11 వచనంలో కూడా, 4వ అధ్యాయం 11వ వచనం మొదటి భాగంలో, ఒకడు బోధించినడలా
దైవోక్తులు బోధించినట్టు బోధింపవలెను. ఒకరు బోధిస్తున్నారంటే దేవుని వాక్యము ఏమి చెప్తుందో అవే చెప్పు. నీ సిద్ధాంతాన్ని తీసుకురావద్దు, నీవు నమ్మిన దాన్ని తీసుకురావద్దు. ఎందుకంటే దేవుడు పవిత్రంగా ఇచ్చాడు. సో ఇటువైపు చూసినటువంటి ఈ భాగంలో దేవుని వాక్యం యొక్క పవిత్రత చూశాము. వెండి బంగారులాగా దేవుడు కరగబోసి పుటము పెట్టి ఏమి కలపకుండా తీసేయకుండా ఉన్నట్టుగా బోధించమని దేవుడు సెలవిచ్చా కనుక అలాగే బోధించాలి. ఒకడు బోధించినప్పుడు దేవోక్తులు బోధించినట్టు బోధించాలన్నాడు. సో ఇంకా మిగతా మీరు కలుపుకోండి, ఇంకా ఎన్ని రెఫరెన్స్ వస్తాయని కలుపుకోండి. దేవుని వాక్య పవిత్రతకు ఎన్ని వస్తాయని కలుపుకోండి. కేఎస్పిఎం అయితే నేనే ఇంకా కొన్ని చెప్తుంటే హోంవర్క్ ఇస్తుంటే మీకు ఇంకా రైట్. ఇక రెండో భాగానికి వెళ్దాము. ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్. ఇప్పుడు ఆ దేవుని వాక్యానికి మనం ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత, అది పవిత్రమైనది దేవుని వాక్యము. మరి దానికి మనం ఎంతటి ప్రాముఖ్యత ఇవ్వాలనో, ఎంతటి ప్రాధాన్యత ఇవ్వాలనో కూడా ఈ భాగం కూడా చూసుకుందాం మనం. రైట్. మొదటిగా అన్నీ చదవకుండా కొన్ని మనకు తెలుసు కనుక ఉరికట్లా ముందుకెళ్తాము. నిర్గమాకాండము 17వ అధ్యాయము 1 నుండి 7 వచనములలో ఇశ్రాయేలీలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు 6 లక్షల కాల్బలము అరణ్యంలో మోషే నాయకత్వం కింద ప్రయాణం చేస్తున్నప్పుడు రెఫుదీంకి వచ్చారా, కాదేశ్కి? అది మొట్టమొదట ఏముంది, రెఫుదీమా కాదేశ్ అక్కడ ఉన్నది. నవీన్ 17వ అధ్యాయం 1 వచనంలో రెఫుదీం కదా. రెఫుదీంకి వచ్చారు. సీనాయి అరణ్యం నుండి రెఫుదీంకి వచ్చినప్పుడు త్రాగడానికి నీళ్లు లేవు వాళ్ళకి అక్కడ. మీకు తెలుసా సంగతి కనుక నేను త్వరగా చెప్పేస్తున్నాను. నీళ్లు లేవు కనుక మోషే మీద అహరోను మీద వాళ్ళు విసుక్కున్నారు. ఏమయ్యా మాకు ఇక్కడ నీళ్లు లేవు త్రాగడానికి అన్నప్పుడు, మరి నన్ను అడిగితే ఏం లాభము, సరే నేను దేవుణ్ణి అడుగుతానని చెప్పేసి మోషే దేవుని అడిగితే దేవుడు ఏం చెప్పాడు, నువ్వు వెళ్ళి ఆ బండను కొట్టు, ఆ కర్రతో నువ్వు నదిని దాటేసేటప్పుడు ఆ కర్రతో కొట్టినప్పుడు నది నీళ్ళు అటువైపు అయినాయి కదా, యోర్దాను నీళ్ళు, అదే కర్ర తీసుకెళ్ళి ఆ బండను కొట్టు, నీళ్ళు ఇస్తుందని చెప్పేసి అన్నాడు. సరే మోషే వెళ్ళి ఆ బండను కొట్టినప్పుడు అందరూ కూడా సమృద్ధిగా నీళ్ళు తాగారు. రైట్. వాళ్ళ సమస్య తీరింది. ఇక రెఫూదీము నుండి ఇంకా ముందుకెళ్ళారు, కాదేశ్కి వచ్చారు. ఇప్పుడు అది సంఖ్యాకాండం 20వ అధ్యాయం చూసుకోండి. సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో 13 వచనంలో కాదేశ్కి వచ్చినప్పుడు సేమ్ అదే ప్రాబ్లం ఏర్పడిందండి. మళ్ళీ నీటి కొరతనే, నీళ్ళు లేవు వాళ్ళకి తాగడానికి కొరకు. ఏమయ్యా ఐగుప్తు నుండి మమ్మల్ని సావనిక తీసుకొచ్చే ఇక్కడికి, ఇక నీళ్ళు లేవు అని చెప్పేసి మళ్ళా విసుకున్నారు, గునిగారు మోషే మీద. మళ్ళీ ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు మోషేకు, సరే మళ్ళీ అదే పని, నువ్వు వెళ్ళి ఇప్పుడేం చెప్పాడు, అయ్యా పిఏ సిస్టమ్ అయినా రెండోసారి ఏం చెప్పాడు జ్ఞాపకం ఉందా? అమ్మ ముందర కూర్చొని ఇప్పుడేం చెప్పాడమ్మా, నీళ్ళు కావాలంటే మాట్లాడమన్నాడు కదా. అమ్మ తెలుసులే, మీకు తెలిసే ఉంటుంది సామాన్యంగా. ఇప్పుడు దేవుడు చెప్పింది ఏంటంటే అదే కర్ర తీసుకొని వెళ్ళు, అహరోన్ అంటే పెట్టుకొని వెళ్ళు. ఇప్పుడు కూడా సేమ్ ప్రాబ్లము, అదే సమస్య. ఆ బండతో మాట్లాడు, అది నీకు నీళ్ళు ఇస్తుంది అని చెప్పేసి అన్నాడు. రైట్. ఇంకా మోసే ఇంకా హుషారైనాడు. ఇంకా అప్పట్లాగా నేలే మళ్ళీ ఇప్పుడు అని చెప్పేసి వెళ్ళి మళ్ళీ ఏం చేశాడు, ఇప్పుడు అప్పుడు కొట్టాడని మళ్ళీ ఇప్పుడు కొట్టాడు. నీళ్ళు వచ్చాయి, అందరూ త్రాగారు. కానీ దేవుడు ఏమన్నాడు, మీరు ఇశ్రాయేలు ఎదుట నా పరిశుద్ధతను మీరు పాటించలేదు, నా మాటను మీరు లెక్క చేయలేదు గనక మీరు కనానుకు చేరరు, ఇక్కడే చేస్తారన్నాడు. కారణం ఏంటి? దేవుని మాటకు ప్రాముఖ్యత ఇవ్వలే, ప్రాధాన్యత ఇవ్వలేదు. మొదటిసారి కొట్టమన్నాడు, కొట్టినాడు, నీళ్ళు వచ్చాయి. రెండవసారి మాట్లాడమన్నాడు, మాట్లాడమంటే కూడా కొట్టాడు, కొడితే కూడా నీళ్ళు వచ్చాయి. నీళ్ళు రాకుంటే బాగుండు, నీళ్ళు రాకుండా ఉండింటే
ఎందుకు నీళ్ళు రాలే, అప్పుడు వచ్చా కదా, ఓహో అప్పుడు దేవుడు కొట్టమన్నాడా, కొట్టింటి ఇప్పుడు మాట్లాడమన్నాడు కదా అని తప్పైంది దేవాన్ని కర్ర పక్క పడేసి లేక ఇరగొట్టి మాట్లాడనో ఏమో, కానీ నీళ్ళు వచ్చాయి, అందరూ త్రాగారు. కానీ దేవుడు వాళ్ళను కనానుకు పోకుండా మీరు ఇక్కడే తెస్తారని చెప్పేస్తున్నాడు. చూసారా, దేవుని వాక్యానికి వాళ్ళు ప్రాముఖ్యత ఇవ్వలేదు, ప్రాధాన్యత ఇవ్వలేదు. నా విశ్వాసతను మీరు పాటించలేదు, నా పరిశుద్ధతను మీరు పాటించలేదు గనక మీరు అక్కడికి కనానుకు వెళ్ళరన్నారు. ఎప్పుడు ఏమి చెప్పాడో అదే చేయాలి. పాత నిబంధనలో దశంభాగాలు ఇవ్వమన్నాడు, కృత నిబంధనలో వర్ధనకులది ఇవ్వమన్నాడు. అక్కడ ఇవ్వమన్నాడని ఇక్కడేసి సరిపోతుందా? చాలా ఉన్నాయి. పాత నిబంధనలో సంవత్సరానికి 3 సార్లు పండుగ ఆచరించాలన్నాడు. ఇక్కడ ఈ పులియన్నుటతో క్రీస్తును మన పస్కాపసు వదిలిపడినాడు కనుక పులియన్నుటతో పండుగ ఆచరించాలంటే ప్రవరాతి భోజనం తీసుకోవడము, పస్కాపసు యేసుక్రీస్తు అని చెప్పేసి అంటే ఇప్పుడు కూడా ఆ పాత నిబంధన పండుగలు కాకుండా మళ్ళీ కొత్త పండుగలు పెట్టుకుని వెళ్ళిన క్రిస్మస్, ఈస్టరు, గుడ్ ఫ్రైడే, మళ్ళీ 1 జనవరి అంట. ఇవి ఎక్కడ ఉన్నాయి బైబిల్లో? దేవుడు ఒకటి చెప్పితే మనం ఇంకొకటి చేస్తే దేవుడు సంతోషిస్తాడా? ఆయన చెప్పింది చేస్తే సంతోషిస్తాడా? ఏది చెప్పాడో అది చేయండి. మరి ఇక్కడ మీ సంగతి ఏంటో నాకు తెలియదు. క్రిస్మస్ ఎంతమంది చేస్తున్నారు ఇక్కడ? మళ్ళా ఇంకా కొంతమంది ఏమంటారంటే మా దగ్గర కూడా చేస్తారు కొందరు మత్సంగా ఇంట్లో, ఎంత వద్దనే కూడా మత్సంగా ఇంట్లో చేసుకుంటారు. ఏమంటారు వాళ్ళు తెలిసిన? అన్నపాన విషయంలోనూ, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినంలోనూ మీకు తిరుపతితో ఎవరికి అవకాశం ఇవ్వకూడదు అన్నాడు కనుక వాడి జోలొద్దు. ఇంకా మళ్ళీ మీరు చేసినారు కదా అంటారు కదా. మీరు చేసినారంటే మేము ఊరికే చేసుకున్నాము పండుగలే, ఊరికే చేసుకుంటా. ఊరికే అంటే కోమటయ్య ఊరికి ఇచ్చినాడా బెల్లము బ్యాళ్ళు నీకు? ఆ దుకాణంలో ఊరికి ఇచ్చినాడా నీకు అన్ని సరుకులు, క్రిస్మస్ సరుకులు అన్నీ కూడా? మేము ఊరికే చేసుకున్నాం, పండుగ చేయలే. ఏంటో మళ్ళీ నాకు అర్థం కాలేదు మోటోల మాట. గనక చాలామంది ఉన్నారు. నేను చెప్తున్నాను చూడండి, ఒకవేళ నేను పనిచేస్తున్న సంఘంలో, అల్లంపూర్లో స్థానిక సంఘంలో, మా స్థానిక సంఘంలో నేను క్రిస్మస్ రోజు ప్రార్థన పెట్టాను. కొంతమంది ఉన్నారు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ప్రార్థన పెడతారు కూడా, చర్చిలో ప్రార్థన పెడతారు. ఆ రోజు యేసుక్రీస్తు పుట్టినాడని చెప్పాం, కానీ ఈరోజు యేసుక్రీస్తు పుట్టలేడే చెప్తాం ప్రార్థనలో అంటారు. ఇంకా కొంతమంది చేస్తారట క్రిస్మస్ కూడా. నేను చెప్తున్నాను చూడండి, ఒకవేళ అల్లంపూర్లో నేను పనిచేసే సంఘంలో ప్రార్థన పెట్టుకుందాం రాండి అని తలుపులు తెరిచి అనౌన్స్ చేశాను అనుకోండి మైకులో, నీకు సరిగా వాక్యం తెలినట్టుంది ఎలిషా బ్రదర్, మీరు వద్దు పాండి పక్క వాడి, మీరు ముసలిగా మూతి మధ్య తప్పినట్టున్నారని చెప్పేసి నన్నే మార్చేశారు. ఒకవేళ పండుగ ఊరిక ప్రార్థన పెట్టుకుందాం రండి, ఊరిక పెట్టుకుందాం మనమేమి అంటే కదా. అలాంటి స్థితికి సంఘాన్ని ఎదిగించాలి. అది సువార్తికుల యొక్క హార్డ్ వర్క్ మీద ఆధారపడి ఉంటుంది. ముందు సువార్తికులే చేస్తుంటే ఇంట్లో చాలామంది క్రీస్తు సువార్తికులు ఇంట్లో చేసుకుంటున్నారు మత్సంగా. ఇంకా కొందరు ఏమంటారంటే వాళ్ళ పండుగలకు మాకు పంపినారు, మన పండుగకు వాళ్ళకు పంపకుంటే ఏమనుకుంటారో అని చేశారంట. వాళ్ళ పండుగలు వచ్చినప్పుడు దీపావళి వచ్చింది, దసరా వచ్చింది, ఉగాది వచ్చింది, ఇది వచ్చింది, అది వచ్చింది, వాళ్ళు చేసి పంపించారు, మేము తిన్నాము. మళ్ళీ మన క్రిస్మస్కు పంపకుంటే ఎట్లా అని చేసినారంట కొందరు. మేము క్రిస్మస్ చెయ్యము అని చెప్పుకోవాలంటే ఒక మంచి ఛాన్స్ స్త్రీలకు. ఏమి చేయకుండా పంపకుండా ఉండండి. ఏం అశ్వత్థమ్మ పంపలేదు అని అడిగారు అనుకోండి ఎవరన్నా, ఏం చెప్పాలి? అశ్వత్థమ్మ మాది క్రీస్తు సంఘం అంటే మేము క్రిస్మస్ పండుగ చెయ్యము, ఎందుకంటే బైబిల్లో లేదు ఆ పేరు ఎక్కడ కూడా. యేసుక్రీస్తు డిసెంబర్ 25న పుట్టలేదు, బైబిల్లో ఎక్కడ లేదు, అది మనుషులు కల్పించిన పండుగ మాత్రమేని ఒక మంచి ప్రసంగం చేయవచ్చు నువ్వు. ఇక పులిపెట్టిన వాడు చెప్పాలని కాదు స్త్రీలు, మీరు అలాగూ కూడా మీరు అవకాశం కలిగించుకోవచ్చు. దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వడం వలన, ప్రాముఖ్యత ఇవ్వడం వలన వాళ్ళు చేసి పంపిస్తే నువ్వు తింటివి, నువ్వు చేసి పంపిస్తే వాళ్ళు తింటే వాళ్ళకి చెప్పింది ఏముంది నువ్వు ఇంకా?
అన్నపాన విషయంలోనూ, పండుగ, అమావాస్య, విశ్రాంతి మాట విషయంలోనైనా మీకు తెలుసు ఎవరికి అవకాశమే ఇవ్వకండి. ఎవరికి అవకాశం ఇద్దండి. మంచి క్రైస్తవునిగా జీవించండి. ఏలియా ప్రవక్త ఏమన్నాడు? 400 మంది బయలు ప్రవక్తలు రామోద్ గిలాదుకి వెళ్ళి యుద్ధం చేస్తే గెలుస్తామని చెప్తున్నారు. మీకా ప్రవక్త ఒక్కడే పోవద్దు, ఓడిపోతావు, పోవద్దు అంటున్నాడు. 400 మంది ప్రవక్తలేమో పొమ్మంటున్నారు. మీకాయను విల్చనిక వెళ్ళినటువంటి వాడు, అయ్యా 400 మంది అదే చెప్తాడు, నువ్వు కూడా అదే చెప్పు అంటే, యెహోవా జీవంతోడు, ఆయన సెలవిచ్చినదేదో ఆయన ఏం చెప్తాడు నేను అదే చెప్తానన్నాడు. ఆయన మీకాలాగా పౌరుషం కలిగి బ్రతకండి. ఏలియా కూడా అదే మాట అన్నాడు. అందరూ కూడా నీ వాక్యాన్ని వదిలిపెట్టి ఇష్టాంతరంగా జీవిస్తుంటే, నన్ను కూడా చంపడానికి యెజెబెలు ప్రయత్నం చేస్తుంటే, రోషము గలవాడనే నీ కొరకు నేనున్నాను, నేను ఒక్కనే ఉన్నాను అన్నాడు ఏలియా. మొత్తం చెన్నపగడలు అందరూ చేశారనుకోండి, ఒక్క కుటుంబం చేయకుండా కూడా వాళ్ళు రోషం గలవారే ప్రభు కొరకు జీవించిన వాళ్ళు అవుతారు. నలుగురితో పాటు నారాయణ, ఊరితో పాటు గోయిందా అంటే దానికి ఎవరేం చెప్పలేరు. ఇక నీ వాక్యం కూడా చెప్పలేవు. ఇంట్లో ఇతరులకు నువ్వు దేవుని వాక్యం కూడా చెప్పలేవు. గనక సహోదరులారా, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. కొట్టమన్నప్పుడు కొట్టాడు, నీళ్ళు వచ్చినవి. మాట్లాడమన్నప్పుడు కూడా కొట్టాడు, నీళ్ళు వచ్చావి, త్రాగారు. కానీ వాళ్ళను కనానుకు చేరనివ్వలేదు దేవుడు. మత్స్యాక వాళ్ళు దేవుడు పాత నిబంధనలు ఒకటి చెప్పాడు, కొత్త నిబంధనలు ఒకటి చెప్పాడు. అప్పుడు చెప్పినది వాళ్ళు చేశారు, ఇప్పుడు చెప్పినది మనం చేయాలి, అదే చేయకూడదు మనం అని చెప్పేసి ఈ బోధను పట్టుకోలేరు వాళ్ళు. దీంట్లో నుంచి మనం మంచి ప్రసంగం చేసుకోవచ్చండి. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే 106వ కీర్తన 32, 33 వచనాలు చూసుకుంటారు. కాని మాట పలికెను అతడు తన పెదవులతో, కాని మాట పలికినందు కొరకు మోషేను కణాలను జరగనివ్వలేదు అని చెప్పేసి వాళ్ళు బోధిస్తారు. మత్స్యాక ఆ వచనాన్ని తీసుకుంటారు. కాని మాట పలికినందుక కణాలను జరగనివ్వండి. ఆ వచనం అన్నాడు అక్కడ, అంటే ద్రోహులారా అని అన్నాడు. అందుక దేవుడు ఆయన కణాలను జరగనివ్వండి. అలాంటి మాటలు స్టెఫను అపోస్తలుల 7వ అధ్యాయంలో సహోదరులారా, తండ్రులారా అని ప్రసంగం మొదలుపెట్టి 7వ అధ్యాయంలో ఇశ్రాయేళ్ల చరిత్ర అంతా చెప్పుతూ ముగింపు వచ్చినప్పుడు ఏమన్నాడు? ముస్కరులారా, ద్రోహులారా, హృదయమందు సున్నతి లేని వారులారా అని ముగించాడు. మొదలు పెట్టడమేమో 7వ అధ్యాయంలో మొదలు పెడుతున్నప్పుడు ఇశ్రాయేల్ చరిత్ర చెప్పడానికి కొరకు తండ్రులారా, సహోదరులారా అని ఇంట్రడక్షన్ పెట్టాడు. ముగింపుకు వచ్చేపాటికి ద్రోహులారా, ముస్కరులారా, హృదయమందు సున్నతి లేని వారులారా అని ముగించాడు. కనుక మనం ఒక రాంగ్ను ఖండిస్తున్నప్పుడు ఏ మాట ఉపయోగించిన కూడా దేవుడేం బాధపడ్డాడు. కానీ విన్నవాళ్ళు కొంచెము చురుక్కుమంటది, హెచ్చరిక పొందుతారు. కనుక దేవుని వాక్యానికి మనము ప్రాధాన్యత ఇవ్వాలి. ఆయన పవిత్రంగా పెట్టాడు. మనం ఆ పవిత్రమైన వాక్యానికి మన పనిది ప్రాముఖ్యత ఇవ్వాలి. ఆయన మాట్లాడమన్నప్పుడు మాట్లాడాలి, కొట్టమన్నప్పుడు కొట్టాలి. 2వ దగ్గరికి వెళ్దాము. లేవియ కాండము 10వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో. ఈ సందర్భం కూడా మీకు తెలుసు కనుక నేను త్వరగా చెప్తున్నాను. అక్కడ అది అహరోను కుమారులు నాదాబు, అబీహులు. ఏంటి వాళ్ళు చేసిన పని? ధూపం వేయడానికి కొరకు ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్ని తీసుకొని రావాలి. ఆ ధూప వేదికలో ఆ అగ్ని వేసి దాంట్లో ధూపం వేయాలి. కానీ వీళ్ళు ఏం చేశారు? వేరొక అగ్ని తెచ్చారు. మన ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటాము. బాగా మంచి మంచి నిప్పులు ఇంట్లో వంట చేసుకున్న తర్వాత ఉంటే ఇవి ధూపానికి పనికోసమని వాళ్ళ ధూప వేదికలు అవే నింపుకొని వచ్చి ధూపం వేశారు. పొగ మాత్రం లేచింది ధూపం. కానీ ఏమైంది? పైనుండి అగ్ని వచ్చి వాళ్ళని చంపేసింది. వేరొక అగ్ని తెచ్చిన కొరకు. ఏ అగ్గి అయితే ఏమి, అంత అగ్గే కదా అనుకుంటే సరిపోదు. దేవుడు బలిపీఠం మీద ఉన్నటువంటి దాన్నే ధూపం వేయాలన్నాడు. కనుక దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలి, మనము ప్రాధాన్యత ఇవ్వాలి. అలా చేయక నాదాబు, అబీహులు చనిపోయారు, చంపబడ్డారు దేవుని చేత.
వాళ్ళు ఇప్పుడు కూడా అదేగానే ఉంటే నేను అనుకుంటా ముందు బోధకులు మేము దస్తాం ఫస్ట్ ఇక్కడ. బోధకులు చాలామంది పాస్టర్లు వాళ్ళ అబ్బసొత్తు అనుకొని బోధిస్తున్నారు, బైబిల్లో ఇష్టం వచ్చినట్టు బోధిస్తున్నారు. ఫస్ట్ పాస్టర్లు చేస్తారు, ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు బోధిస్తున్నారు కదా బైబిల్లో. ఒక్కొక్కరు ఒకటి బోధిస్తున్నారు. మీరు నయ్యం, కొంచెం భయం ఉంది మీకు, బైబిల్లో ఏమంటాడో దేవుడు ఏం చేసి ఏమంటాడని. మాకట్లా కాదు, బోధించేదే, చేసేదే, మళ్ళీ తప్పించుకునేది ఇంకా. అలా ఉండొద్దు. ఇది ఇంకా కృపాయుగం కనుక సరిపోయింది. దేవుడు కృప చూపుతున్నాడు, దయ చూపుతున్నాడు కనుక సరిపోయింది. లేకుంటే ఎంతమందిని చత్తుమో మనం. ఒకటి చేయమంటే ఒకటి చేసి మరొకటి చేసి చత్తుము. విశ్రాంతి దినం నా కట్టెలకి పోయినప్పుడు ఏమైంది? ఆవలిస్తున్నారు, నిద్ర వస్తుందా? నాకు జాకోబన్న అంత గట్టిగా చెప్పడానికి రాదు నాకు. ఒకవేళ అంత గట్టిగా చెప్పింటే కానీ మీకు ఎవరికి నిద్ర రాకపోనేమో. కొంచెం నా హార్ట్ ప్రాబ్లం ఉంది కనుక సౌండ్ అంత పెద్దగా లేదు. వినపడుతుందమ్మా వెనుక ఉన్న వాళ్ళు ఎవరో ఆవలిస్తలేరు. బహుశా నిద్రపోతుండొచ్చునేమో, కళ్ళు కనపడతలేవు నాకు. వాళ్ళు నిద్రపోతున్నామో కళ్ళు కనపడతలేవు నాకు. ముందరున్న వాళ్ళు ఆవలిచ్చేది కనపడుతుంది. ఇంకా కొంచెం అయినాక నిద్రలోకి జారుకుంటారు చిన్నగా. ఇంకా ఏమి నాగన్నా ప్రసంగం అంతా బాగా విన్న తర్వాత ఇది ఏ ప్రసంగం అడుగుతాను మా స్టూడెంట్స్ను. 5 రకాలు ఉంటాయి ప్రసంగాలు. ఇది ఏ ప్రసంగమో అది హెడ్డింగ్ అడుగుతాను మళ్ళీ లాస్ట్కి. మిమ్మల్ని అడగలేండి సభ్యులను, మీకు అవసరం లేదు. సో జాకోబన్నంత వాయిస్ నాకు నింటే గట్టిగా మొత్తుకుందును, ఎవరు నిద్రపోకుండా ఉందరు. అంత వాయిస్ నాకు లేదు. ఈ ఉన్నందుకు సరిపోయింది. ఇంకా లేకుంటే ఈ ముందర ఉన్నారు తప్ప వాళ్ళకి అసలు వినపడకపోవు. కనుక ప్రేమైనటువంటి వాళ్ళారా, దేవుడు తన వాక్యాన్ని పవిత్రపరచి మనకి ఇచ్చాడు కనుక ఆ వాక్యానికి మనం ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలి. ఏది చెప్పాడో అదే మనం చేయాలి. అపోస్తలకరం 5వ కార్యముల 5వ అధ్యాయము మొదటి 11 వచనాల్లో అన్నియ సప్పిరుల సంఘటన ఉంది కదా. వాళ్ళు చనిపోయారు మొదటి శతాబ్దంలో. ఇప్పుడు దేవుడు అలా చంపడం లేదులేండి. వాళ్ళు సగం దాచుకొని సగం ఇచ్చినందుకు కొరకు చంపబడినారు వాళ్ళు కూడా. అలా చేయొద్దండి. నెక్స్ట్ సంఖ్యాకాండము 3వ అధ్యాయం 5 నుంచి 10 వచనములలో 10వ వచనములో అహరోను కుమారులైనటువంటి లేవీల పని యాజక ధర్మం జరిగించడము, దేవుని మందిరం ఉన్నటువంటి మందసం విషయం కానీ, ఆ ధూపవేదిక విషయం కానీ, దేవుని మందిరం ఉన్నటువంటి పరికరముల విషయములన్నింటిలో కూడా యాజకుల పని. అది ఆడ పరిచర్య చేయడం. అన్యుడు సమీపించినట్లయితే ఏమవుతుంది? మరణశిక్ష నందుతున్నాడు 10వ వచనంలో. అన్యుడు సమీపించిన మరణశిక్ష నందునని చెప్పేస్తున్నాడు సంఖ్యాకాండము 3:10లో. మరి ఉజ్జియా రాజు గురించి తెలుసు కదా, చిన్నప్పగాడలో ఉన్న వాళ్ళకి అందరికీ తెలిసి ఉంటుంది. ఉజ్జియా యూదా రాజు. ధూపం వేయడానికి వరకు ధూపవేదిక మీదకి ఎక్కడైనా ధూపవేదిక దగ్గర వెళ్ళి ధూపం వేస్తుంటే బలిష్ఠులనే 80 మంది యాజకులు అక్కడ ఉన్నారు. వాళ్ళు అడగించారు, ఉజ్జియా ధూపం వేసేది మా పని, యాజకులం మేము ఉన్నాం కదా ఇక్కడ, అది నీ పని కాదు. ఈయన రాజు, ప్రజలను ఇశ్రాయేలును పరిపాలించే పని ఉజ్జియాది. ఆయన రాజు కనుక నేను అధికారిని అని చెప్పేసి ధూపవేదిక దగ్గరికి వెళ్ళి ధూపవేదికి వెళ్తే ఆడికి వాళ్ళు అడగించారు, మా పని అది నీ పని కాదంటే విగ్రహంగా చూసింది వాళ్ళని కోపంతో. ఏమైంది? కుష్ఠరోగం వచ్చింది, దేవుడు మొత్తాడు. కారణం ఏంటి? లేవీలా పని చేయాలి కానీ యూదా గోత్రికులు కాదు. ఇంకే గోత్రికులు కూడా చేయకూడదు ఆ పని, అది లేవీలు మాత్రమే చేయాలి. ఉజ్జియా రాజు, మంచి పొజిషన్ ఉంది, కానీ లేవీడు కాదు కనుక ధూపం వేయడానికి ధూపవేదిక మీద ఎక్కినప్పుడు దేవుడు శిక్షించాడు, కుష్ఠరోగం ఇచ్చాడు. చచ్చిపోయేంత వరకు సపరేట్గా ఒక ఇంట్లో జీవించాడు ఉజ్జియా. ఆ తర్వాత ఉజ్జా దేవుని మందసాన్ని ఓబదేదోం ఇంట్లో నుంచి తీసుకొని వస్తుంటే దావీదు నా కళ్ళం దగ్గరికి వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారితే ఉజ్జా ఏం చేశాడు? అయ్యో మందసం పడిపోతుందని చెప్పేసి దేవుని మందసాన్ని కాపాడడానికి కొరకు పట్టుకున్నాడు కింద పడకుండా. ఏమైంది? చనిపోయాడు అక్కడే. కారణం ఏంటి? అది లేవీల పని, నీ పని కాదు.
గనుక దేవుడు ఎవరికి చెప్పాడో వాళ్ళే చేయాలి ఆ పని. పాత నిబంధనలో ఇక్కడ పులిపిరి దగ్గరికి వచ్చి సేవ చేసే పని ఎవరిది? యాజకులది, లేవీలది మాత్రమే. కృత నిబంధనలో బాప్తిసం పొందిన ప్రతి క్రైస్తవుడు కూడా యాజకుడే. ప్రతి క్రైస్తవుడు యాజకుడే. అందుకనే క్రీసంగసమైనటువంటి మనము పాట పాడడానికి కొరకు ఒక నలుగురు, ప్రార్థన చేయడానికి ఒక ఆయన, ప్రిసైడింగ్ చేయడానికి ఒక ఆయన, వాళ్ళ ప్రీచర్స్ కాకపోయినా ఎవరైనా కూడా బాప్తిసం పొంది ఉంటే చాలు, వాళ్ళు వచ్చి పరిచయం చేయవచ్చు. అదే డినామినేషన్ సంఘాలకు వెళ్ళండి, అభిషేకం పొందిన వారే ఇక్కడికి రావాలంటాడు. అభిషేకం అంటే ఏంటో వాళ్ళ తెలియదు. ముఖ్యంగా బాప్తిసం పొందినప్పుడే మనం అభిషేకం పొందినట్టే. అంతేగా మళ్ళీ ఇంకొక అభిషేకము పాత నిబంధనలాగా పొట్టేలు కొమ్ములో తైలం పోసి, ఒలివ నూనె పోసి, నెత్తిన పోసి చేయడం కాదు. అవి శరీరాచారాలు పాత నిబంధనలు. ఇప్పుడు బాప్తిసం పొందిన ప్రతి క్రైస్తవుడు కూడా అభిషేకింపబడినటువంటి వారే యాజకులే కనుక మనం ఎవరమైనా చేయవచ్చు. ఇప్పుడు పాత నిబంధనలా కాదు కనుక ఎప్పుడు ఏమి చెప్పాడో అప్పుడు అలాగే చేయాలి కనుక అలా చేసి ఉజ్జా మరణించాడు. నెక్స్ట్ ఆదికాండం 2వ అధ్యాయం 16-17 వచనములలో దేవుడు ఆజ్ఞాపించిన మొట్టమొదటి ఆజ్ఞ, ఈ తోటలోని వృక్ష ఫలములన్నీ కూడా నిరభ్యంతరంగా తినవచ్చు, అయితే తోట మధ్యనున్న మంచి చెడు వృక్ష ఫలం తినకూడదు, వాటి తినుదినమును నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించను. ఇంగ్లీష్లో బాగుంటాడు, ఇన్ ద డే యూ ఈట్ దట్ ఫ్రూట్, ఇన్ ద డే యూ ఈట్ దట్ ఫ్రూట్ యూ షాల్ షూర్లీ డై. షల్ స్ట్రాంగ్ ఫ్యూచర్ వర్డ్ ఉపయోగించాడు అక్కడ. దాన్ని తిని దినమున నిశ్చయముగా సచ్చదవన్నాడు. సాతానుడు వచ్చి యూ షెల్ షూర్లీ డై అని దేవుడు చెప్తే ఒక్క పదం చేర్చాడు, యూ షెల్ నాట్ షూర్లీ డై. నాట్ ఒకటి చేర్చాడు, చావనే చావరు అన్నాడు. అవ్వ చూసింది ఆ చెట్టు కూడా చూస్తే, ఆహా కన్నులకు అందమైనది, ఆహారమునకు రమ్యమైనది, బాగా ఉందని చెప్పేసి తినింది. ఇంకా ఏమైంది? పాపం చేసింది, మరణాన్ని తెచ్చిపెట్టారు లోకానికి. ఒక ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా దేవుడు చెప్పినది చెప్పినట్టుగా చేయాలి. లోతు భార్య ఆ కొండ మీదకి వెళ్ళేంత వరకు మీరు వెనక తిరిగి చూడవద్దు అన్నాడు. అంతే, దేవుడు మాట చెప్పాడు, దట్స్ ఇట్. అంతేకా ప్రాముఖ్యత ఇవ్వాలి, మనము చూడకూడదు. చూడడం వల్ల ఏమైంది? ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. ఇంకా దేవుడు చెప్పినటువంటి మాటను చెప్పినట్టుగానే మనం చేయాలి. ఇక 5వ పాయింట్లో 1 తిమోతి 4:16 నిన్ను గూర్చియో నీ బోధను గూర్చియో జాగ్రత్త కలిగి ఉండము. పౌలు చెప్తున్నాడు తిమోతికి, నిన్ను గూర్చి నీ బోధను గూర్చి జాగ్రత్త కలిగి ఉండము. కొన్ని ఇంతకుముందు చెప్పాను మీకు అనుకుంటాను, అంటే ఇంగ్లీష్లో బాగుంటుంది అన్నమాట. ప్రీచ్ వాట్ యు ప్రాక్టీస్, ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్. నువ్వు ఏమి బోధిస్తున్నావో దాన్ని పాటించు, ఏమి పాటిస్తున్నావో దాన్ని బోధించు. బోధించి పాటించకుండా ఉంటే తప్పు, పాటించకుండా బోధిస్తే కూడా తప్పే. అది పాస్టర్ల మిస్టేక్, అది సువార్థికుల మిస్టేక్. నిన్ను గూర్చియో నీ బోధన గూర్చియో జాగ్రత్త కలిగి ఉండము. నీవు అలాగు చేసి నిన్నును నీ బోధ విను వారిని రక్షించుకొందు అంటాడు. సువార్థికుడు రక్షింపబడాలి, బోధ వింటున్న వాళ్ళు కూడా రక్షింపబడాలి. ఏమాత్రము అబద్ధ బోధ చెప్తే చాలా మటుకు అబద్ధ బోధలే ఎక్కువ జల్దీ బాగుంటారు చాలామంది, సత్యమైన బోధ కంటే కూడా అబద్ధ బోధ తొందరగా పట్టుకుంటారు. వద్దండి, బైబిల్ ఏముందో దాన్నే మనం పాటించడం. సో ఇప్పుడు ముగింపులో నేను 3 రెఫరెన్స్లు చెప్తాను కింది భాగంలో. ఇక్కడ ఇది చూసాం మనము. దేవుని వాక్యము పవిత్రమైనది,
దానికి మనం ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలి, కలపకుండా తీసేయకుండా. ఇక ముగింపులో యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనంలో 2వ భాగము, మొత్తం కాకుండా 2వ భాగంలో, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అంటాడు దేవుడు. ఎవరమైతే దీన హృదయంతో నా మాట విని వణుకుచుండునో, మంచి హృదయంతో వణుకుచుండునో, దేవుడు వాడిని దృష్టిస్తానంటున్నాడు. ఒక చూపట్ల చేస్తాడు, ఓహో ఈ బిడ్డ నా వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాడని చెప్పేసి. నాకు దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వండి. ఎవరన్నా ఏమని అనుకొని దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వండి. తర్వాత ఇర్మియా గ్రంథం 23-29 వచ్చినము నోటికి వస్తుంది ఎవరికైనా. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్త వంటిది కాదా. ఏం దేవుని మాట అంటే లెక్కలేదా నీకు? మసగా చెప్తాలే బైబిల్, అవన్నీ చేయాలంటే మన చేత అవుతుందా అంటే, ఇంతకు మనము చేయలేని చెప్పాడా దేవుడు బైబిల్లో? అలా ఎప్పుడు అనుకోవద్దు. యేసుప్రభు అన్నాడు, నా కాడి సులువైనది, నా భారము తేలికైనది. పాత నిబంధననేమో మొయ్యలేని కాడి అన్నాడు. క్రొత్త నిబంధన మాటలు సులువైనది, తేలికైనది. మనము చేయలేము అనేటువంటిది ఏది కూడా లేదండి. అంత మంచిగా మనకున్నాయి, అంత సులభంగా దేవుడు మనకి ఇచ్చాడు. మనం పాటించవలసిందే ఆ మాటలను. ఇక ముగింపులో హెబ్రీ 4:12 ఈ 3 కూడా, కీర్తనలు 19:7-11 అది ఇంట్రడక్షను, ఉపోద్ఘాతము. మిగతా మధ్యలో వచ్చినటువంటి కూడా బాడీ, అవన్నీ కూడా. ఇక ఇప్పుడు కన్క్లూజన్లో యెషయా 66:2 చెప్పాను మీకు. ఎవడు దీనుడైన మాట విని వణుకుచుంటాడో వాడిని నేను దృష్టిస్తున్నాడు. ఆయన మాట అగ్ని వంటిది, బండను బద్దలు చేయి సుత్తె వంటిది. హెబ్రీ 4:12 కంఠస్థన వాళ్ళందరికీ కూడా అది. ఇంకా ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై వాడిగా నుండు, ఎటువంటి 2 అంచుల ఖడ్గం కంటేను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు, హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుతున్నది. అంతటి శక్తి దేవుని వాక్యానికి ఉంది, బలమైనటువంటిది. అది చర్మము, కండరము, నరాలు దాటి ఎముక దాటి ఎముకలో ఉన్న మూలుగలోకి వెళ్ళాలి వాక్యం. కొంతమందికి ఈయన కన్నబెరికానే కరుచుకొని ఉంది, అంతేగా ఆ కన్నబెరి కరుచుకొని ఉంది, ఇంకా లోపలికి వెళ్ళలే. ఇక్కడ వినేటువంటిది కాగ్నిటివ్ అంటాడు ఇంగ్లీష్లో. హృదయస్థం చేసుకోవాలా, హృదయంలోకి తెచ్చుకోవాలా. నెక్స్ట్ ఇక్కడ మైండ్లో కంప్యూటర్ ఇది, ఇక్కడ బిగించుకోవాలి మైండ్లో. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి, అక్కడి నుంచి ఇక్కడ ఇంకా సేవ్ చేసుకోవాలండి. చాలామందికి కన్నబెరికానే కరుచుకొని ఉంది. ఇంకా అట్లా ఉంటే ఏమి లాభం లేదు, నువ్వు ఎన్ని ప్రసంగాలు ఎన్నో లాభం లేక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము పవిత్రమైనది. ఆ పవిత్రమైన వాక్యానికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. అలా ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, చాలా దీవిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, అన్న వస్త్రాలు ఇస్తాడు, అన్నీ కూడా దయచేస్తాడు. ఎన్ని కష్టాలు వచ్చినా ఇంకేమొచ్చినా కూడా దేవుడు కాపాడుతూ ఉంటాడు. నాకన్నా ఏ ప్రసంగం ఇది? సుధా, ఏ ప్రసంగం అమ్మా ఇది? ఎక్స్పోజిటరీ సెర్మన్, విశదీకరణ ప్రసంగం అంటాము. 5 రకాల ప్రసంగాలు: టాపికల్, టెక్స్టువల్, డాక్ట్రినల్, బయోగ్రాఫికల్, ఎక్స్పోజిటరీ. 5 రకాల ప్రసంగములు. ఎక్స్టెంపోరేనియస్ ఇంకోటి ఉందిలేండి, ఆవేశపూరిత ప్రసంగం అని. అది అన్నిటికీ కలపాలి. ఎక్కడ ఏడవాల్సి వస్తే అక్కడ ఏడవాలి, ఎక్కడ నవ్వాల్సి వస్తే అక్కడ నవ్వాలి. అది ఎక్స్టెంపోరేనియస్ ఉంటాను అనుకోండి, ఆవేశపూరిత ప్రసంగము. సో కాలేజీలో కాబోయే సువార్త చెప్తాం మేము.
ఇది హోమిలిటిక్స్లో ప్రసంగ శాస్త్రంలో ఇది ఎక్స్పోజిటరీ శర్మనమ్మ, విశదీకరణ ప్రసంగము. మనము దేవుని వాక్యం యొక్క ఆ పవిత్రతను ప్రాముఖ్యతను ఎక్స్పోజ్ చేశాము, అన్ని రంగాల్లో చూసాము. ఎంత బాగా చెప్పానని కాదు, కానీ ముందు నేను పాటించాలి ఈ వాక్యాన్ని. మీరు ఎలీషా బ్రదర్ బాగా చెప్పా అనడం కాదు, దాన్ని పాటించండి. నేను బాగా చెప్పానని నన్ను మెచ్చుకోవడం గొప్ప కాదు, నేను బాగా చెప్పానని నేను ఒప్పుకోవడం గొప్ప కాదు. ఆ పవిత్రమైన వాక్యాన్ని ప్రాధాన్యత ఇచ్చి మనం పాటించినట్టయితే గొప్ప మేలు మనకు జరుగుతుంది. మీరు అలా చేస్తారని విశ్వసిస్తూ నేను ముగిస్తున్నాను. అవకాశం ఇచ్చినటువంటి సంఘ పెద్దలకు, సువార్థికులకు, విన్న మీ అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.